ఓయమ్మ బీసీల కోసం తొలిసారి ఏకమైన అన్ని పార్టీలు మొట్టమొదటిసారిగా సంపూర్ణ బంధు. అది నా వల్లే, అది నా వల్లే, అది నా వల్లే, నీనే తెచ్చిన రోజు తీర్మానం వలన వార్త చదివి 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 యుద్ధం చేసి ఇది యూట్యూబ్ యుద్ధం చేసి చైతన్యం తెచ్చి అబ్బా అందరిని ఏకం చేసిన మునగాడైన చింతపండు ఎమ్మెల్సీ కాంగ్రెస్ సంకనాగిరయ్య ఎమ్మెల్సీ చెప్తాను చూడ్రి. తల్లి లాంటి పార్టీ వాళ్ళు ఇవ్వకపోతే నా కాడికి రాని ఏది కామన్ డిక్లరేషన్. మరి వాళ్ళు ఇస్తారు ఈయన కాడికి పోరు, బంధు మొత్తం ఈయన కాడ చేయరు. ఎందుకంటే ప్రభుత్వం నా వల్లే వచ్చింది, నా వల్లే అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. మరి నీ వల్లే పథకాలు వీకినాయి, రిజర్వేషన్ వీకింది. మరి తన్నురి ముట్టి మీద దాన్ని శరం వస్తాడు చేయరు. జర శరం లేదు ఇంక రాదు కూడా. ఆంబోతు ఉన్నట్టే ఉన్నాడు చూడు, ఆంబోతు లెక్కనే కనిపిస్తాను, నాకేమైనా మనిషిగా కనిపించలేదు. మొట్టమొదటిసారి సంపూర్ణ బదులు బీసీ సంఘాల బంధుకు విద్యా సంస్థల నుంచి అపూర్వ స్పందన. ఇప్పటికే బంధు ప్రకటించిన పలు విద్యా సంస్థలు ఇవాళ ర్యాలీలు ధర్నాలతో హల్లెత్తిస్తున్న బీసీ సంఘాలు ఏహే ఇలా లేపిండయో ఆర్కిషన్ ఏం చేతనట్టుగా ఇలా లేపుతానవేంద్రా చేయమంటే ఏమన్నా వచ్చిందా చెప్పలేమురా నాయన. నువ్వు ఎంత తలతిక్కలోనైనా కూడా మా మలేషియా ఇంటెలిజెంట్ ఫెయిల్ అని చెప్పగలుగుతాడు, అంత బోకర్ నోరాన్ని. మరి ఇవాళ మరి నిన్న ఇచ్చిండు ఇలా రాసిండు. బీసీ సంఘాల బంధుకు ప్రధాన రాజకీయ పార్టీలు మద్దతుతో హీటెక్కిన పరిస్థితులు. మల్లన్న జర్రా నేనేం చెప్పినా మీకు, మీరు నమ్మరు, మీతో వచ్చింది సార్ అదే. ఇగో ఈ ఆంబోత్ గారు ఏం చెప్తున్నాడు ఇప్పుడు, మల్లన్న కారణంగానే ఉవ్వెత్తు స్థాయికి బీసీ ఉద్యమం పోయింది. అంటే ఎవడు ఈ ఆర్కిస్తే ఏం చేయలే, జాతిరసీన ఏం చేయలే, ఈ బీసీలు పిచ్చోలు కాంగ్రెస్ పార్టీకి చెప్పంగానే మనందరం కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం, కాంగ్రెస్ పార్టీ గ్యాన్ ఇస్తానగానే నమ్మి ఓటేసినాం. మన కాంగ్రెస్ పార్టీ లంగది దొంగదని మళ్ళీ ఎవరైనా నమ్ముతున్నామట. మల్లన్న మంచోడు బీసీల కోసం పశిస్తున్నాడు, బీసీల కోసం పశిస్తున్నాడు అని మనందరం నమ్మట మల్లన్న చైతన్యం తెచ్చితే మనందరికి వచ్చిందట. సిగ్గు లేకపోయా, సిగ్గుంటే చెప్తారు అన్న, సిగ్గు లజ్జ ఇప్పుడు ఉన్న అయినా మలేషా కొంచెం చెప్పే ముందు జనం నోట్లో ఉంచుతా అనిపించాలి. ఉంచరా నువ్వు కాంగ్రెస్ పార్టీ. మరి ఇప్పుడు రాగురా ఊరికే పంచాయతీ పాడుగాను ఓపెన్ చేయాలంటే నాకు చిరాకు అనిపిస్తుంది. కానీ చింతపండు మల్లిగాడు అని ఒక బోకరు ఈ రాష్ట్రంలో ఏం చెప్పిండా, ఈ 6 గ్యారెంటీలో ఏది అమలు చేయకపోయినా ఈయన దగ్గర నాయకుడు. ఎందుకంటే నేను సోనియా గాంధీ నమ్ముతా ఉన్నా, రాహుల్ గాంధీ నమ్ముతా ఉన్నా, కళ్యాణ్ నమ్ముతా ఉన్నా. వాళ్ళు ఒక మాట ఇస్తే కనెక్ట్ కాదు, మళ్ళీ పెడతా. ఈ 6 గ్యారెంటీలో ఏది అమలు చేయకపోయినా ఈయన దగ్గర నాయకుడు. ఎందుకంటే నేను సోనియా గాంధీ నమ్ముతా ఉన్నా, రాహుల్ గాంధీ నమ్ముతా ఉన్నా, కళ్యాణ్ నమ్ముతా ఉన్నా. వాళ్ళు ఒక మాట ఇస్తే కనెక్ట్ కాదు. ఇప్పుడు కుక్క ఉత్సవ వస్తారు, మనుషుల ఉత్సవ కాదు నాయన, బీసీలు రెడ్లు కాదు. ఇంకో కుక్క తెచ్చి కుక్క ఉత్సవం పోసి వీడి ఇప్పుడు నాకు ఏం సంబంధం లేదు అన్నట్టు కాంగ్రెస్ పార్టీకి దూరం ఉంటున్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బీసీలు కానీ చైతన్యం అయ్యారు అనుకో, ఏమన్నా మంచి పని చేశారు అనుకో, అది నేనే పండగడి సీరుతారు. మరి ఇది కూడా నేనే అని చెప్పు, ఇది కూడా నేనేను, నా కాడికి రారి. ఇంకో ఉప్పల్లో ఉన్నది నా ఆఫీస్, నా కాడికి వచ్చేసి నన్ను అడిగేసి అని ఇచ్చేస్తా, 20,000 కోట్లు ఉంది నా అయ్యా జాగిరి అని చెప్పరా. ఇది కూడా నువ్వు అని ఒప్పుకోరా భోజడికే. ఇది చెప్పడు దొంగ నా కొడుకు. అమ్మో చిన్న మొగోడు ఆడు రెడ్డ సంఘాకి కాంగ్రెస్ లో ఉన్న రెడ్డి నాయకులందరూ ఉచ్చలాగి ఎమ్మెల్సీ ఇప్పుడు చైతన్యం తెచ్చాడు బీసీలకు. కుడిపించినామని చెప్పురా, మల్లెమ్మ గారు కుడిపించి రైతు బంధు రాకుండా ఎన్ని గ్యారెంటీలు ఏది రాకుండా చేసిన దొంగ నా కొడుకు నేనే అని చెప్తే సంతోషపడతాను, చాలా సంతోషపడతా. ఇంకేంది బీసీలో చైతన్యం నింపిన టీఆర్పీ బంధు. ఇది బీసీ బంధు కాదు, టీఆర్పీ బంధు. ఇప్పుడు నేను చెప్పినా మీకు, ఇటు దొంగనా కొడుకురా అని నమ్మకురేనని. వాడు బజార్లో పంది కన్నా సిక్కోసానికి రాదు అని నోరుకు మొక్కాలే. టీఆర్పీ బంధు తర్వాత 1 తారీఖుకి బీసీ సంఘాలు వచ్చినాయి.
బీసీ సాధికారత స్వాలంబనకు బాటలు వేసిన మల్లన్న ఆ దారిలోనే ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీల పైన ఇదంతా తీర్మానం మన పట్టుదల గొప్పదనం ఏంటంటున్నా బీసీ సంఘాలు మేధావులు ఫాస్ట్ అవుతాయి. నాకు బీపీ రైజ్ అవుతుంది, అందుకే టక్కర సైడ్ వేసిన. ఇక వాడిని రోజు చూస్తే నాకు మంటలు వేస్తుంది. ఇప్పుడు అంతా మల్లన్నే ఇది మాత్రం మల్లన్నకు సంబంధం లేదు అస్సలు. అమ్మో అడగొద్దు, గప్చుప్పు తిని గప్చుప్పు అనుకోవాలి. మనం ఉచ్చబోసి కొట్టాలి కొడుకుని. బంధుకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. ఓడరు నాయన వీళ్ళు చెప్పినాడు ఇలా అంతా మనం చదివింది. ఇంతవరకు చిన్నపాటు మళ్ళీ కానీ లత్తుకోరు ముచ్చట ఉన్నది. ఇలా ఇక నమ్మితే మీ ఇష్టం, మీ కర్మ, నేనేం చేయలేను. వాళ్ళు లంగమాటలు నమ్మకరని చెప్తాను నేను. ఇంకో ఫుల్ జోరుగా అవుతుంది చేరికలు. ఇట్లా రోజు వస్తారు యూట్యూబ్ పార్టీది. ఇదేం పార్టీ? యూట్యూబ్ పార్టీ. యూట్యూబ్లో పుట్టింది, యూట్యూబ్లో పెడుతుంది, యూట్యూబ్లో ముఖ్యమంత్రి అవుతుంది, యూట్యూబ్లో ప్రధానమంత్రి అవుతాడు అంతే. కానీ బయటకు పోయినాక కాంగ్రెస్లో రెడ్ల సక్కన ఆస్తాడు. అది అడుగోకరి పాస్. అదొక్క ప్రశ్న పాస్ అనమాట. ఇప్పుడు జర రాగిరాయ ఇక పేరు ఎల్లాకేమో చదివినా ఆశన్న, ఓకే సంతోషం. ఇక్కడ ఆయన పేరు రావని రావాలి, వస్తలేదు. ఇప్పుడు ఈయన 7,200 మంది అవినీతి పరులు ఈయన ఉండడా? ఎందుకంటే రావు గారు, ఈ రావు గారు కాబట్టి ఇప్పుడు జర రాగరా అమ్మో ఫాస్ట్ గా 7,200 మంది అవినీతి పరులు ఉన్నారు. 7,200 మంది వినోదరుల కుటుంబాల లెక్క అని చెప్పిన చింతపండు మల్లేశ తక్కలపల్లి వాసుదేవరావు బొమ్మ అలియాస్ ఆశన్న మరి ఇప్పుడు అవినీతి పరుడా? ఎన్ని వేల కోట్లు సంపాదించిండు ఈ రాష్ట్రంలో పేదలను ముంచి. ఆశన్న అనే వ్యక్తి అడవుల్లో బుక్కడు భూవదిని ప్రజల కోసం పనిచేసిందా? మరి మలిగాడు చెప్పిన 7,7200 ప్రకారం మరినా ఎంతమందిని ముంచి ఎన్ని కోట్లు సంపాదించి లెక్క చెప్పు. ఉత్సవోసి కొడతారా నేను ఇట్లా? ఎలా వాళ్ళందరూ లంగాలంటి కదా. ఇలా ఆశన్న రాసిన, అందుకే ఆయన ఇంటి పేరు రాయలే. ఇట్లా ఇంత నీచుడు దుర్మార్గుడు. ఇంకా వీని గురించి చెప్పి అనవసరంగా మా అందరికీ బీపులు రావాలి, చెస్టులు నేర్చుకోవాలి, పైసలు ఖర్చు తప్ప. ఈయన కుక్కల వరకు మొక్కాలి. ఇది కుక్క నోరే, అందుకే కుక్కలే ఉత్సవం వస్తాయి. ఇంకా నలవైతే మనుషులు పోయే అవసరం లేదు. కానీ ఏదైనా చూస్తాడు. ఇగో రగులుతున్న రాజగోపాల్ సంకనాకు పోరే రాజన్న సంకనాకు మోసేదిని లాగిపో. మేము మంత్రి పదవి ఇస్తాను రాజగోపాల్ రెడ్డి గారు, మీ అన్న సంకన ఆగినా నీ సంకన ఆగినా చెప్పురా మా రాజగోపాల్ రెడ్డి గారికి. వాళ్ళ అన్నదమ్ముల సంకన ఆగితే వాళ్ళ మోసేదిని లాగితే చెప్తాను. కాంగ్రెస్ వాళ్ళ రెడ్ల ఉత్సవం ఆగితే మేము ఎమ్మెల్సీ అయినాం కాబట్టి రగులుతున్న రాజన్న రాయకపోతే మరి ప్రజలు ఏరుగా మనం అనుకో. ప్రజలు ఏరుగా మల్లేసా సిగ్గి లజ్జ ఇజ్జత్ ఇమానం అన్ని చేసి బత్తకి ఇట్టే ఉంటారా మల్లేసా నీ వార్తలు నాకు తెలుసురా. నీ లంగ కథలు మొత్తం ఎరికే. నీ వెనకాక తిరిగే శంశాలు ఎవరైతే మల్లిగాను ఉచ్చలాగే యూట్యూబ్ ఛానల్ వాళ్ళందరూ మరి రాజగోపాల్ రెడ్డి లేపుతారు. నా తెలియదు ఎవడెవడో మన లెక్కేందో మన పదం అన్ని చేసిరా. అందుకే మహేష్ గారు అంటే ఉచ్చ పడుతుంది మల్లిగానికి. ఇంకా రిపోర్ట్ కొట్టుకోరా ఇలా మొత్తం రిపోర్ట్ కొడతాడు. ఇలా కొట్టుకోరా మళ్ళీ రగులుతున్నారు రాజన్న. ఇది చదవను, నాకు బీపీ లేస్తా చదివితే అనవసరంగా. ఇప్పుడు జ్వరం వస్తుంది. ఇక ఫైనల్ టచ్ తెలంగాణ బంద్. బీసీ ప్రజల ఆత్మగౌరవ పోరాటం. 42% రిజర్వేషన్లు సాధించుకునే ఉద్యమం ఎన్నో ఏళ్ల నుంచి వెనకబడిన వర్గాలుగా చిత్రీకరించి బీసీలకు రాజ్యాంగ ఫలాలు అందకుండా కుట్రలు చేస్తున్నారు. ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు బీసీల బంద్కు మద్దతు ఇవ్వడంతో విడ్డూరంగా ఉంది. చట్టసభల్లో హక్కులను అమలు చేసి 9వ షెడ్యూల్లో చేర్చి చట్టపరమైన రిజర్వేషన్లు కల్పించే పార్టీలు దాగుడుమూడు ఆడుతున్నాయి. రాజకీయ పార్టీల జెండాల రంగులు వేరైనా అన్ని రాజకీయ పార్టీల ఎజెండా ఒకటే. స్వాతంత్రం వచ్చిన కానించి ఇప్పటి వరకు బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించలేదంటే ఈ పాపం అన్ని రాజకీయ పార్టీలది కాదా? ప్రధానంగా కాంగ్రెస్దే. రాహుల్ గాంధీ తలకాయ మీద బీసీలు ఉండరు, అంత దొరలుంటారు. మాటల్లో బీసీలు, చేతల్లో దొరలుంటారు. కాంగ్రెస్ దొరల పార్టీల కాంగ్రెస్ అంటే మాకేం తెలియదురా లంగా. ఇంకేంది మనం అంతా మన మంచికే అన్న నావుడికి అర్థం ఇప్పటికీ బీసీ ఉద్యమం ఉవ్వెత్తున ఈసి పడుతుంది. రేపటి రాజకీయ పార్టీల భవిష్యత్తును విచ్ఛిన్నం చేస్తుంది. చింతపండు మలిగా అన్నట్టు మనం ముఖ్యమంత్రి చేస్తామంట ఈ చైతన్యంతో.
ఇంకొద్దు పోయా. ఇప్పుడు మలియాన్ని చెప్పాలి కూడా రోజు సినిమా అవుతుంది. రోజు 70mm సినిమా 2 hours వేయచ్చు, కానీ రోజు 10 నిమిషాలకే నీకు ఎక్కువ నీ బోకర్ మోకానికి.